నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఒక వీడియో అయితే కనుక ఆయనది బీభత్సంగా వైరల్ అవుతుందండి. ఏంటంటే నిరుద్యోగం గురించి, ఉద్యోగాల గురించి, దాని గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే కనుక మన రాష్ట్రం వైపే పొరుగు రాష్ట్రాలన్నీ ఉద్యోగాల కోసం మన రాష్ట్రం వైపు చూస్తాయి. ఇంకో మూడేళ్ళలో మొత్తం ఫ్యాక్టరీలు అన్నీ తీసుకొచ్చిన తర్వాత పొరుగున రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం అని అయితే కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు వింటే చాలా ముచ్చటేసింది, వినడానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారేమో చాలామంది అని అనిపించింది నాకు. ఇంకో 3 ఏళ్లలో అంటే ఈ గవర్నమెంట్ అయిపోద్ది. మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మరి వీటి మాట ఏంటి అంటే ఇంకో 3 ఏళ్ళు దాకా ఏమీ జరగవు అని అంటే కనుక ఇప్పుడు 5 ఏళ్లలో ఏమీ ఉద్యోగాలు ఇవ్వటం లేదనా? ఒకటి కాదండి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన వీడియో కూడా మీరు చూడాలి. చూసిన తర్వాత దీని గురించి మనం సావధానంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే వాస్తవాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా. అసలు ఈ పథకం అమలు అవుదా? 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగ వృత్తి. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ల్యాక్ చేయను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఏంటంటే కనుక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అని అంటే కనుక ఈ వీడియోను ఎందుకు ఇప్పుడు బాగా నెటిజన్స్ దీన్ని ఎక్కువగా తిప్పుతున్నారు, ఎక్కువగా ఈ వీడియో ఎందుకు తిరుగుతుంది అంటే నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలే. ఏం మాట్లాడారు ఆయన? ఆ వీడియో నేను పెడతాను, ఎందుకంటే నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు. కానీ ఆయన వీడియో పెడతాను, పెట్టిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది విషయం ఏంటి. అలా ఎందుకని నారా లోకేష్ గారు ఏం మాట్లాడారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు రాష్ట్ర వైపు చూసే విధంగా ఈ రోజు కాబట్టి నారా లోకేష్ గారు ఉద్దేశం ఏంటి? ఇంకో 3 ఏళ్లలో మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాం, రాబోయే 3 ఏళ్ళకి కంప్లీట్ అవుతుంది అంటే ఇప్పుడు కంప్లీట్ అవ్వదు, ఈ హయాంలో కంప్లీట్ అవ్వదు. కాబట్టి కంప్లీట్ అవ్వాలంటే ఇంకా టర్న్ తీసుకోవాలి వాళ్ళు. కాబట్టి దాని మాట అట్టించితే కనుక మీరు ఫ్యాక్టరీలో తెస్తారో ఉద్యోగాలు ఇస్తారో అది వేరే విషయం. మీరు ఇస్తానన్న ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తామన్నారంటే 5 సంవత్సరాలు ఇంటూ డివైడెడ్ బై 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. 4 లక్షల ఉద్యోగాలు అంటే 2 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాలకి 8 లక్షల ఉద్యోగాలు అంటే 8 లక్షల ఉద్యోగాలు మీరు బాకీ పడ్డట్టే. ఇచ్చారా? సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 2 సంవత్సరాలకు కలిపి 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 3వ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇవ్వాలా అంటే 5 ఏళ్లలో మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ కావు. ఇప్పుడు ఇచ్చిన ఎలా ఏంటంటే కనుక ఏదైతే టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి 16,000 అది భర్తీ చేశారు. దాని మీద పెద్ద రభసే జరిగింది అనుకోండి. ఉదాహరణకి కొన్ని లెక్కలు చూద్దాం మనం. ఎలాగంటే నిరుద్యోగులు అసలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అనంటే కనుక ఏదైతే PLFS పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS ప్రకారంగా 2025-26లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు ఎంత ఉందంటే కనుక 8.2గా నమోదయ్యింది. 8.2గా అంటే సుమారు 6.16 లక్షలు. పాత లెక్కలు ఇవి. 6,16,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. మొత్తానికి ఎలాగైతేనండి నిరుద్యోగులకి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ నిరుద్యోగులకి మనం ఎప్పుడు చేస్తాం 20 లక్షల ఉద్యోగాలు? వాటి కోసం ఎదురు చూస్తారు. ఒకటి, ఇది 5 సంవత్సరాలు అయ్యే పని కాదు అని మీ వీడియో చూస్తే, మీరు చెప్పిన మాట బట్టి చూస్తే కనుక అర్థమవుతుంది. అంటే మీరు అన్నారు కదా ఇంకో 3 ఏళ్ళు పడుతుంది పక్క రాష్ట్రాలనే మన వైపు చూడాలంటే ఉద్యోగాల కోసం. అంటే పక్క రాష్ట్రాలతో పాటు మనము చూడాలన్నా ఇంకో 3 ఏళ్ళు పడుతుంది ఉద్యోగాల కోసం. అంతే కదా, పక్క రాష్ట్రాలు 3 ఏళ్ళు పడితే మన ఏపీ వైపు చూడడానికి అని అంటే మనం చూడాలంటే 3 ఏళ్ళు పడుతుంది కదా. అక్కడికి అది క్లియర్. కాబట్టి అంటే 5 ఏళ్లలో ఉద్యోగాలు మనం ఏమి ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్టే అర్థం వస్తుంది అక్కడ. దాంతోపాటు ఒకవేళ ఇవ్వలేకపోయారు, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోతే కనుక మనం ఏదైతే హామీలు జనాలకి ఇచ్చి మనం అధికారంలోకి వచ్చామో, కాబట్టి ఆ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనుక ఆ ఉద్యోగాల ప్లేస్లో నిరుద్యోగ భృతి ఇస్తాం అని అన్నామా లేదా? సో నిరుద్యోగ భృతి ఇవ్వాలిగా. 2 సంవత్సరాలు గడిచినాయి, నిరుద్యోగ భృతి ఊసే లేదు.
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకి ఏటా అంటే సంవత్సరానికి 7,200 కోట్లు ఇంచుమించుగా కేటాయింపులు జరగాలి. ఏ సంవత్సరమైనా ఇప్పుడు జరిగిన వాటిల్లో కేటాయించామా మనం ఒక బడ్జెట్లో అయినా కేటాయించాలా అంటే 2 సంవత్సరాలు 7, 7, 14 అదే 4 అంటే ఇంచుమించుగా 1,800 కోట్ల రూపాయలు మనం అదే 18,000 కోట్ల రూపాయలు మనం బాకీ పడ్డట్టు వాస్తవంగా అయితే కనుక నిరుద్యోగులకి. కాబట్టి అంటే సంవత్సరానికి 72,000 బాకీ పడతాం మనం ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగులకి. కాబట్టి ఎప్పుడు ఇస్తాం? ఉద్యోగం ఇవ్వక, అటు నిరుద్యోగ భృతి ఇవ్వక, మరి ఎలాగా? మనం హామీలు ఇచ్చాక అధికారంలోకి వచ్చాం. వాటిని చూసే కదా నేను ఒక నిరుద్యోగిని, బీఈడీ కంప్లీట్ చేసినా కానీ నేను ఒక నిరుద్యోగిని, నాకు బాకీ పడ్డట్టే కదా. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు అంటే ఇంకో విషయం, ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకున్న వారి సంఖ్య, ఉపాధి కార్యాలయాలు ఉంటాయి కదా, ఆ ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 6.16 అంటే 6,16,000. ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు నేను నమోదు చేసుకోవాలా అలాంటి వాళ్ళు కొన్ని ఇంకా వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారేమో నాకు అనిపించింది. కాబట్టి మొత్తానికి ఏదైతేనండి నిరుద్యోగులకి ఎగనామం పెట్టే కార్యక్రమం ఏం జరుగుతుందా అని అంటే కనుక మేము ఇచ్చేసాం అని అంటారు. ఏమనంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి అయితే సూపర్ 6 అన్ని అమలు చేసేసామన్నారు. మరి ఉద్యోగాలు ఇచ్చారా లేదంటే కనుక ఇచ్చేసామని చెప్తారేమో. ఏంటి నేను అడిగే ఉద్యోగాలు స్విగ్గీ, జొమాటో ఏంటి డెలివరీ బాయ్ ఉద్యోగాలు అయితే కాదు వాస్తవంగా అయితే కనుక. అలాగే నేను వాటిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల కానీ మీరు ఏదైతే డెలివరీ బాయ్ ఉద్యోగాలు అన్నారో ఇచ్చిన ఉద్యోగాలు పీకేశారు. గుర్తుందో లేదో మీకు? మీరు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను దాన్ని తీసుకొచ్చాడో ఆ వాలంటీర్ల వల్ల చాలా ఉద్యోగాలు కంప్లీట్ అయ్యాయి. సచివాలయాలు ఉద్యోగాల వల్ల ఇలాంటి ఉద్యోగాలు చాలా మటుకు పోయాయి. ఏదైతే ఇంకా చాలా రకాల ఉద్యోగాలు తీసేశారు అవతలకి. కాబట్టి ఇవ్వకపోగా తీసేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది? ఇస్తారా ఎవరా అనే కాడికి వచ్చింది అంశం. ఇస్తారా అని అంటే కనుక ఇదిగో కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని వీడియోల ఆధారంగా మీరు మాట్లాడిన మాటల ఆధారంగా చూస్తే ఈ 5 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అర్థమైందా? లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆల్రెడీ 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేసాం అని అన్నారు. ఆయన ఎక్కడ తయారు చేశారు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు అని నాలాంటి వాళ్ళు బుర్రగొక్కున్నారు. తీరా చూస్తేనేమో ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు అంటే కనుక కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే కర్రీ పాయింట్లు, ఆ పాయింట్లు, ఈ పాయింట్లు. కర్రీ పాయింట్ పెట్టుకుంటే పారిశ్రామికవేత్త ఎలా అవుతారు తెలియక అడుగుతున్నాను నేను. కానీ కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యలు వస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీలు చాలా ఆరోపణలు చేస్తున్నారు దీని మీద. దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ప్రభుత్వం, అధికారంలో ఉన్నవాళ్ళు. కాబట్టి 100% నిరుద్యోగ భృతి ఇచ్చేది ఉందా లేదా? 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ నోట ఈ నోట చాలా చోట్ల అడుగుతూ ఉంటే ఈ సంవత్సరం ఆఖరికల్లా ఇస్తామని అంటున్నారు. అదైనా ఫుల్ ఫ్లెడ్జ్గా కన్ఫామ్గా చెప్పడం లేదు. ఇచ్చే ఉద్దేశం అంటే బడ్జెట్లో ప్రవేశపెట్టాలి కదా, దీనికి తగ్గటువంటి నిధులు అని కొంతమంది మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ గుండుస్తున్న సమాధానాలు లేవు. కాబట్టి పైపెచ్చు పొరుగు రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని అంటే కనుక చూస్తా ఇంకో 3 ఏళ్లలో అని చెప్తున్నారు. ఇంకో 3 ఏళ్ళ వరకు మేము ఏమి ఇవ్వం అనేది దాని అర్థం. కాబట్టి ఇదంటే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.